హలో ఎవ్రీవన్. సో గైస్ నేను ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గైడెన్స్ ఇచ్చానని చెప్పాను కదా! అసలు నేను ఎలా ఇచ్చాను, ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మీకు మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. లైక్ స్టార్టింగ్ నుండి ప్రిపరేషన్ నుండి కౌన్సెలింగ్ వరకు అసలు ఎలా హెల్ప్ చేశాను, ఏంటి అని చెప్పి, ఎలాంటి రిసోర్సెస్ ప్రొవైడ్ చేశానని చెప్పి ఇవన్నిటిని కూడా మొత్తం ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట. సో ముందే చెప్తున్నా అట్‌లీస్ట్ మినిమమ్ ఒక 15 మినిట్స్ అయినా చూడడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే ఈ వీడియోలో మొత్తం అసలు అంటే లైక్ ఎలాంటి రిసోర్సెస్ ఇస్తున్నానో మొత్తం డిసైడ్ చేస్తాను. సో, కాబట్టి ఈ వీడియో చూసాక నాకు మళ్ళీ మెసేజ్ చేయండి. ఓకేనా? అసలు మీకు చెప్తున్నా లైక్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇది తీసుకుంటే ఇంకెక్కడ అవసరం లేదని చెప్పి నేను చెప్పొచ్చు. ఓకేనా? సో, చాలా మంది స్టూడెంట్స్ కూడా నా దగ్గర తీసుకున్న విషయం అది. ఓకేనా? చెప్పిన విషయమే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అసలు మీకు లాస్ట్ ఇయర్ ఎంతమంది తీసుకున్నారో చూపిస్తాను. సో, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! గైడెన్స్ స్టూడెంట్స్ అని చెప్పి. సో, అట్‌లీస్ట్ 430 మెంబర్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా! 430 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో, ఒకసారి మీకసలు వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేశాను, ఏంటి అని చెప్పి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళని నేను ఆల్రెడీ ఇండివిడ్యువల్‌గా అనమాట. సో, మీకు ఒకసారి చూపిస్తా. ఎవరైతే తీసుకున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి తీసుకుందనమాట. సో, తన నా దగ్గర కోర్స్ తీసుకుంది. సో, నాకు మెసేజ్ చేసిందనమాట. సో, కోర్స్ కావాలని చెప్పి నేను ఆల్రెడీ క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని పెట్టాను. దాని తర్వాత తను నన్ను ట్రస్ట్ చేసి సో, షీ పెయిడ్ మనీ ఆల్సో. ఓకేనా? షీ పెయిడ్ మనీ ఆల్సో. ఇక్కడేంటి అంటే నేను ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో, ఆ రిసోర్సెస్ అన్ని పంపించాను అమ్మాయికి. పంపించిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! మ్యాథ్స్ సంబంధించింది అండ్ అలాగే మ్యాథ్స్ సంబంధించిన మైండ్ మ్యాప్ గాని, షార్ట్‌కట్ ట్రిక్స్ గాని అండ్ అలాగే ఇంకా చూపిస్తాను వెయిట్. ఇక్కడ చూపిస్తుంది కదా! ఈసెట్‌కి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ ఎక్స్‌ప్లనేషన్ గాని, అండ్ అలాగే గెన్షో బిట్స్ గాని, ఫిజిక్స్‌కి సంబంధించిన నోట్స్ గాని, తర్వాత ఈసెట్‌కి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గాని, అండ్ ఎవరైతే ఆహ్, ఆహ్, వీళ్ళు తీసుకున్నారో వీళ్ళకి నేను నోట్స్ అనేది ఎలా పంపిస్తానంటే త్రూ ఒకసారి మీకు చూపిస్తాను. ఆహ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఇక్కడ చూపింది పల్లవి@ఈసెట్25 అదే అమ్మాయి ఇక్కడ టెలిగ్రామ్‌లో పంపిస్తాననమాట. సో, నోట్స్ ఏదైతే ఉందో తను సీఎస్‌సి కాబట్టి సీఎస్‌కి సంబంధించిన అన్నీ పంపిస్తాననమాట. ఓకేనా? సీఎస్‌కి సంబంధించిన ఏవైతే నోట్స్ గాని, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గాని, గెన్షా బిట్స్ గాని, అండ్ అలాగే వాటికి సంబంధించిన అన్నీ కూడా పంపించడానికైతే నేను ట్రై చేస్తాననమాట. సో, మోస్ట్ ప్రాబబుల్ ఏంటి అంటే లాస్ట్ ఇయర్‌లో ఎవరైతే స్టూడెంట్స్ తీసుకున్నారో వాళ్ళు కూడా సేమ్ ఇలానే నా దగ్గర ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మంచి ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నారనమాట. సో, ఆ ర్యాంక్స్ అనేది నేను కూడా మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన అంటే లైక్ ఎగ్జామ్ ప్యాటర్న్ గాని, సిలబస్ గాని, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవన్నీ తెలిసే ఉంటాయి. ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డీటెయిల్డ్‌గా ఎవరైతే నా దగ్గర కోర్స్ తీసుకున్నారో వీళ్ళందరికి కూడా మ్యాథ్స్ ప్రిపరేషన్ ప్లాన్ గాని, కెమిస్ట్రీ గాని అండ్ అలాగే ఆహ్, మ్యా టైమ్ మేనేజ్‌మెంట్ గాని ఇక్కడ కనిపిస్తుంది గదా! సో, మీకిక్కడ కోర్ సంబంధించిన మెటీరియల్స్ కనబడుతున్నాయి గదా! సో, కోర్ మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఏవైతే మెటీరియల్స్ ఉన్నాయో అవన్నీ మెటీరియల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్‌సి మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఏవైతే ఎస్‌క్యూఎల్ గాని, సీఎస్‌సి డేటా స్ట్రక్చర్స్ గాని, పైథాన్ గాని, ఆపరేటింగ్ సిస్టమ్స్ గాని, కంప్యూటర్ ఆర్గనైజేషన్ గాని ఇలాంటివన్నీ కూడా నేను అందులో పెట్టుంటాననమాట. సో, వీళ్ళు యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? ఎవరైతే స్టూడెంట్స్ తీసుకున్నారో నా దగ్గర వాళ్ళందరూ యుటిలైజ్ చేసుకోవచ్చు. అలా సీఎస్‌సి గాని, తర్వాత ఈసీ, త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇవన్నీ కూడా ఉంటాయి. నథింగ్ టు వరీ. ఓకేనా? అండ్ అలాగే దానికి ఫిజిక్స్ గాని, సో, ఫిజిక్స్ సంబంధించింది కూడా ఒకటి చూపిస్తాను. మీకు క్లారిటీ రావాలి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఏదైతే ఉందో ఫిజిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ చూద్దాం. సో, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అది. అండ్ ఇది కాకపోయినా సరే మీరు ఆహ్, అలా మొత్తం అన్నీ కూడా నేనిక్కడ క్లాసెస్ అనేవి అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఒకసారి మీరు చెక్ చేయండి. సో, చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తది. ఓకేనా? సారీ మీరు చెక్ చేయలేరు గదా! ఎవరైతే కోర్స్ తీసుకుంటారో అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశాను. వన్ సెకండ్. సో, ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకిక్కడ నేను క్లియర్‌గా మెన్షన్ చేశాననమాట. మొత్తం అలా ఎళ్తే ఇదొక ఫిజిక్స్ సంబంధించిన పీడీఎఫ్ అని చెప్పి. సో, అది ప్రీవియస్ క్వెషన్ పేపర్స్. ఫిజిక్స్ సంబంధించిన షార్ట్ నోట్స్ అని ఉంది గదా! ఇక్కడ షార్ట్ నోట్స్ అని ఉంటదనమాట. సో, ఈ షార్ట్ నోట్స్ అనేది నేను క్లియర్‌గా మొత్తం అన్నీ రాసుంటాను. అండ్ అలాగే కెమిస్ట్రీ గాని, మ్యాథ్స్ గాని ఇవన్నీ కూడా నా ఓన్ నోట్స్ కాబట్టి ఒకసారి మీకు ఫిజిక్స్ సంబంధించిన నోట్ కూడా చూపిస్తాను. చాలా క్లియర్‌గా ఉంటది. ఫిజిక్స్ సంబంధించిన నోట్స్ గాని. వన్ సెకండ్. సో, కనిపిస్తుంది గదా! ఫిజిక్స్ సంబంధించిన నోట్స్ అనేది చాలా క్లియర్‌గా ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్‌లు ఉంటాయి. దీనికి సంబంధించిన గెంటో బిట్స్ ఉంటాయి. అలాగే మ్యాథ్స్ కూడా సేమ్ అంతే. సో, మ్యాథ్స్ కూడా గాని ఆర్ ఎల్స్ కెమిస్ట్రీ గాని ఇవన్నీ కూడా ఇలానే నేను క్యూరేటెడ్‌గా అన్నీ కూడా ఏవైతే దీనికి సంబంధించిన నోట్స్ గాని ఇలా ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! మిగతా వీళ్ళందరూ కూడా తీసుకున్న వాళ్ళే. సో, వీళ్ళందరూ కూడా ప్రీవియస్ ఇయర్ గాని ప్లస్ ఈ ఇయర్ కూడా మాక్సిమం 30 మెంబర్సే తీసుకున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈసెట్ 5 2025, 2025, 2025, 2025, 2025 ఇలా మొత్తం ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈసారి అరౌండ్ 30 మెంబర్స్ తీసుకున్నారు ఇప్పటి వరకు. సో, మీరు కూడా తీసుకోవచ్చనమాట. ఒకటే చెప్తాను. మొత్తం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను చూసుకుంటూ అంటున్నాను కాబట్టి ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి వాళ్ళకొచ్చిన ర్యాంక్స్ కూడా మీకు చూపిస్తాను. సో, అసలు ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! బ్రాంచ్ ర్యాంక్ అనేది 8థ్ ర్యాంక్. ఇండివిడ్యువల్ ర్యాంక్ అనేది 815.
అండ్ అలాగే ర్యాంక్ అనేది ఇక్కడ 21 వచ్చింది. ఇక్కడ ర్యాంక్ అనేది 177. సో 40, 1028. అలాగే ర్యాంక్ ఇక్కడ బ్రాంచింగ్ 52, 98 ర్యాంక్, 98 ర్యాంక్. ఇలా మొత్తం చాలా మంది ఉన్నారనమాట. ఒకసారి మీకు ఈ లింక్ అనేది కూడా కింద ఇస్తాను. అసలు మీరు ఒకసారి చూడండి. గైడెన్స్ స్టూడెంట్స్ ప్రీవియస్ ర్యాంక్స్ అని చెప్పి ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అసలు వాళ్ళు ఎలా మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు ఏంటి అని చెప్పి. ఓకేనా? సో ఇది. అండ్ మీకు ఒకవేళ ఏదైతే ఈ లింక్ కూడా కింద ఇచ్చుంటాను. ఈ సైడ్ ప్రెప్ పడ్డా అని చెప్పి. ఇక్కడ మీకు లింక్‌ని క్లిక్ చేస్తే వీటికి సంబంధించిన ఏవైతే మీకు ఒకవేళ గైడెన్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు బయట ఎక్కడ తీసుకున్నా సరే మోర్ నేనైతే కాదని చెప్పను. బట్ ఏంటి అంటే చాలా తక్కువ కాస్ట్‌లో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా? సో ఈసెట్ మ్యాథ్స్ ఫార్ములాస్ గాని, ఈసెట్ మ్యాథ్స్ షార్ట్ కట్ గాని, ఈసెట్ సిలబస్ గాని ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఒకసారి చూడండి. ఓకేనా? మీకు ఒకసారి ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. ఇంకేమైనా ఉన్నాయా? మిస్ అయ్యాయా అని. సో ఇక్కడ కెమిస్ట్రీ సంబంధించిన కూడా మ్యాథ్స్ సంబంధించింది గాని, ఫిజిక్స్ సంబంధించింది గాని, కోర్ సంబంధించిన అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తానన్నమాట. అండ్ అలాగే ఏంటి అంటే చాలా మందికి టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చేయడం రాదనమాట. సో దానికి సంబంధించింది కూడా నేను ఒక క్లియర్ షెడ్యూల్ అనేది ప్లాన్ చేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ తీసుకుంటారో నా దగ్గర, వాళ్ళకి మాత్రమే నేను డైలీ ఏవైతే అంటే లైక్ గోల్స్ ఉంటాయి కదా! అంటే లైక్ ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి. ఈరోజు ఇది కంప్లీట్ చేయాలి అని చెప్పి దాన్ని బట్టి ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్కటి ప్రయారిటీస్ అనేవి మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటామనమాట. సో నేను ప్రీవియస్ ఇయర్ కూడా స్టూడెంట్స్‌ని అలానే గైడ్ చేశాను. ఒకసారి మీకు చూపిస్తా అసలు నేను ఎలా గైడ్ చేశాను ఏంటి అని చెప్పి. సో ఏవైతే నేను అనుకున్న లింక్స్ ఏవైతే నేను ప్రిపేర్ అయినప్పుడు లింక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేసేవాడిని. అండ్ అలాగే వాళ్ళు చూసి చాలా యూజ్ అయ్యేవని కూడా అనేవాళ్ళనమాట. సో ఒకసారి చూడండి. చూసాక మీకు క్లారిటీ వస్తది. ఎందుకంటే చాలా మందికి తెలీదనమాట. ఇలాంటిది ఒకటి ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈసెట్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ గాని ఆర్ ఎల్స్ ఈసెట్ ఇగోండి. ఈసెట్ కెమిస్ట్రీ షార్ట్ బిట్స్ గాని ఓకేనా? తర్వాత ఎంపీసీ సంబంధించిన షార్ట్ కట్స్ గాని అన్నీ కూడా. ఇంకొకటి ఏంటి అంటే సో, కౌన్సెలింగ్‌కి సంబంధించినప్పుడు మీకు కావాల్సిన ఏదైతే వెబ్ ఆప్షన్ లిస్ట్ ఉంటుంది గదా! వెబ్ ఆప్షన్ లిస్ట్ కూడా నేనే రెడీ చేసి పెడతాను. ఇక్కడ మీకు చూపిస్తాను ఒకసారి. ఆ వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అని చెప్పి. అండ్ అలాగే కౌన్సెలింగ్‌కి కావాల్సిన ఎలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏ డాక్యుమెంట్స్ కావాలి? ఏంటి అని చెప్పి కూడా చాలా మంది డౌట్స్ ఉంటాయి. అవి కూడా నేను చూసుకుంటాననమాట. మొత్తం నేను ప్రొవైడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. స్టార్టింగ్ ఏదైతే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏముంటే ఉంటాయో అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఓకేనా? అది కూడా విత్ కాస్ట్ ఆఫ్ జస్ట్ రూ. 200 ఓన్లీ. మీరు మళ్ళీ కౌన్సెలింగ్ కోసం మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఓకేనా? లేదు మీరు బయటనెళ్లి 5,000 10,000 పెట్టి పే చేసి అక్కడ ఆన్‌లైన్ కోర్సెస్‌లో మళ్ళీ అంటే లైక్ కొంతమంది ఏంటి అంటే ఆన్‌లైన్ కోర్సెస్ తీసుకున్నా సరే వాళ్ళు ప్రాపర్‌గా మెయింటైన్ చేయలేకపోతారనమాట. సో, కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే తీసుకున్న కోర్సెస్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రాపర్‌గా చేయడానికైతే ట్రై చేయండి. అది మీరెక్కడ తీసుకున్నా సరే, ఎలాంటి బయట కోర్సెస్ ఎక్కడ తీసుకున్నా సరే మీరు ఒకటే మీరేదైతే మనీ పే చేస్తున్నారో దానికి మీరు 100% ఇవ్వగలగాలి. ఓకేనా? సో, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఒకసారి మీకు చూపిస్తాను. అసలు నేను లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేశాను. ఇది కూడా చూసారా? ప్రైవేట్ కాలేజెస్, యూనివర్సిటీస్, గర్ల్స్ కాలేజ్, మైనారిటీ కాలేజెస్ అని ఇలాంటివన్నీ కూడా నేను లిస్ట్ చేసి పంపిస్తాననమాట. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా! టీఎస్, ఈసెట్ సంబంధించిన కాలేజ్ లిస్ట్ గాని, అండ్ అలాగే ఏపీ, ఈసెట్ సంబంధించిన కాలేజ్ లిస్ట్ గాని, ఇలాంటివన్నీ కూడా నేను పంపిస్తాను. ఎప్పుడు కౌన్సెలింగ్ టైమ్‌లో. సో, ఇప్పటి నుండి అయితే మీరు అవసరం లేదు. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ టైమ్‌ని మనం ప్రాపర్‌గా ఆహ్, సో, వన్ సెకండ్. సో, ఈ టైమ్‌ని ప్రాపర్‌గా మనం యుటిలైజ్ చేసుకోవాల్సింది ఎక్కడ అంటే ప్రిపరేషన్‌లో అనమాట. సో, ప్రిపరేషన్‌లో మాత్రం నేను ఇదిగోండి ఈసెట్ మ్యాథ్స్ ప్రిపరేషన్ ప్లాన్ అని చెప్పి పెట్టాను కదా! సో, ఈసెట్ మ్యాథ్స్ సిలబస్ గాని, తర్వాత ఈసెట్ మ్యాథ్స్ ప్లాన్ అండ్ రిసోర్సెస్ గాని ఇంకా లైక్ ఎలాంటి స్ట్రగలింగ్ ఏరియాస్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో, డిస్కస్ చేస్తాను కాబట్టి మీకు ఎలాంటి బయటికి వెళ్లి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఆలోచించండి. ఒకటి మాత్రం మైండ్‌లో పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. సో, ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో, ఏవైతే ఈ యొక్క ఇది కూడా చూపిస్తాను ఒకసారి మేము ఏం పోస్ట్ చేసాను ఏంటి అని చెప్పి. సో, ఆల్ అబౌట్ ఈసెట్ 2025 ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో, ఈసెట్ కెమిస్ట్రీ ప్లాన్, ఈసెట్ ఫిజిక్స్ ప్లాన్, ఈసెట్ మ్యాథ్స్ ప్లాన్. సో, ఇలా అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? అసలు మీరు అంటే లైక్ మాక్ టెస్ట్ ఎలా రాయాలి? సో, మాక్ టెస్ట్‌లనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, అది కూడా చూపిస్తాను ఒకసారి మాక్ టెస్ట్‌లనేవి ఆహ్, ఉన్నాయా లేదా అని చెప్పి. సో, మాక్ టెస్ట్ కూడా మీకు చూపిస్తాను. వన్ సెకండ్ గైస్. ఆ మాక్ టెస్ట్‌లు కూడా మీకు ఎప్పుడైతే అరౌండ్ ఒక 1 మంత్, 2 మంత్స్ ఉందన్నప్పుడు మీకు దగ్గరుండి మొత్తం అన్ని ప్రిపేర్ చేయిస్తానన్నమాట. ఓకేనా? సో, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇదిగోండి కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్ ప్రిపరేషన్ అమౌంట్ కిందన ఉంది గదా! ఇది గూడా మీకు మాక్ టెస్ట్ కిందకే వస్తుంది. మాక్ టెస్ట్‌లు అంటే ఏంటి అంటే నేను ఒక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించిన లైక్ ఇలాంటి క్వెషన్స్ రావచ్చని చెప్పి నేను నీట్‌గా ప్లాన్ చేశాననమాట. సో, అలాంటిది గూడా మీకు పంపించడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? సో, చాలా వరకు ఒకవేళ మీకు నమ్మకం కలగట్లేదు అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. బట్ ఏంటి అంటే మీకు ఈ లింక్ అనేది ఇస్తాను కాబట్టి ఒకసారి కిందకి వెళ్లి చూడండి. సో, అలాగ మొత్తం ర్యాంక్స్ అని చూడండి. మీకు క్లారిటీ వస్తది. ఓకేనా? సో, ర్యాంక్స్ అనేవి ఉంటాయి గాబట్టి మీకు క్లారిటీ వస్తది. అండ్ అలాగే కొంతమంది స్టూడెంట్స్ ఆహ్,
ఇది కూడా ఇచ్చారు. లైక్ ఓకే. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా! ఈసెట్ గైడెన్స్ 2024 అని చెప్పి. కొంతమంది స్టూడెంట్స్ ఏంటి అంటే దీనికి సంబంధించి ఓకే. మంచి గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేశారని చెప్పి కొన్ని రివ్యూస్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! థాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్ అన్న. నేనసలు పాస్ అవుతానని కూడా అనుకోలేదు. అలాంటిది మీ గైడెన్స్, మీ మోటివేషన్ చాలా హెల్ప్ అయ్యాయి లాస్ట్ డేస్‌లో. స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చాలా బాగా గైడ్ చేశారు. నెవర్ ఎక్స్‌పెక్టెడ్ థట్. ఇలానే ఎవ్రీ ఇయర్ యాస్పిరెంట్స్‌కి మీ సపోర్ట్ అలానే గైడెన్స్ ఇస్తారని థాంక్స్ ఎ లాట్ వన్స్ అగైన్ అని చెప్పి. సో, అంటే లైక్ ఏంటి అంటే ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో, అసలు స్టార్టింగ్‌లో ఏంటంటే చాలా మంది అసలు నేను స్టార్ట్ చేయగలనా లేదని కూడా చాలా మంది అనుకున్నారు. వాళ్ళకి నేనిచ్చిన మోటివేషన్ ఒకటే. ఈ టైంలో మీరిక్కడున్నారు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అరౌండ్ ఒక 90 మార్క్స్ ఆర్ ఎల్స్ 80 మార్క్స్ అనేది స్కోర్ చేయగలుగుతారు. 80 మార్క్స్ స్కోర్ చేశారంటే డెఫినైట్లీ మీ ర్యాంక్ అనేది 1000 బిలోలో పక్కాగా ఉంటది. ఎందుకంటే అసలు ఏం తెలియని వాళ్ళు కూడా అరౌండ్ ఒక 2 డేస్ 3 డేస్ ముందు చీట్ కోడ్స్ అని చూసేసి జస్ట్ అలా లైక్ ఏమి చేయకుండానే జస్ట్ పాస్ అయిపోతారనమాట. సో, నేను అలా అయితే అనట్లేదు. ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అన్నీ ఎక్సలెంట్‌గా నేను స్టార్ట్ చేసే ముందు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ టైం నుండి అయితే మాత్రం పక్కాగా నేను స్టార్ట్ చేయించేది మాత్రం మ్యాథ్స్ అనమాట. సో, మ్యాథ్స్ అనేది పక్కాగా ఉండాలి. ఎందుకంటే సో, మ్యాథ్స్‌లో మీరు అరౌండ్ ఒక 30 మార్క్స్ తెచ్చుకున్నా సరే మోర్ థాన్ ఎనఫ్. 30 అంటే లైక్ 25-30 మార్క్స్ తెచ్చుకున్నా సరే మోర్ థాన్ ఎనఫ్ కాబట్టి సో, అది చాలా, చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో అయితే మాత్రం. ఓకేనా? ఒకవేళ మీరిప్పుడు తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత వెంటనే నాకు మెసేజ్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ ఎంతో లేదు. జస్ట్ రూ. 200 మాత్రమే. మీరు ఇదే రూ. 200 బయట బిర్యానీ పెట్టి ఓకేనా? నేను ఏదో కావాలని చెప్పట్లేదు. ఏదో బయట బిర్యానీ పెట్టి కొనడం కంటే జస్ట్ ఆలోచించండి. రూ. 200 అనేది అసలు మ్యాటరే కాదు. ఓకేనా? సో, మొత్తం ఒక 6 మంత్స్ నాతో జర్నీ చేయబోతున్నారు కాబట్టి, ఈ జర్నీలో మీరు చాలా నేర్చుకుంటారు. చాలా విషయాలు కూడా మీకు నేను నేర్పిస్తాననమాట. ఓకేనా? ఈసెట్ మ్యాథ్స్ గాని, ఈసెట్ కెమిస్ట్రీ గాని, ఈసెట్ మీకు సంబంధించిన కోర్ సబ్జెక్ట్స్ గాని, టైమ్ మేనేజ్‌మెంట్ గాని, అసలు ఎలా క్రాక్ చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ స్టెప్ బై స్టెప్ అన్నీ నేను మాట్లాడతాను. ఓకేనా? సో, ఇది నేనేదైతే అనుకున్నానో అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, మీరు నాతో కాల్ మాట్లాడాలనుకున్నా సరే నాకు మెసేజ్ చేయండి. నేను డెఫినైట్‌లీ కాల్ మాట్లాడతాను. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినైట్‌లీ కింద లింక్ అయితే ఇచ్చుంటాను. ఆ లింక్‌ని క్లిక్ చేసిన తర్వాత నాకు నాకైతే మెసేజ్ చేయగలుగుతారనమాట. సో, దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చనమాట. ఓకేనా? ఏం లేదు జస్ట్ రూ. 200 మాత్రమే. ఇదేదో లైక్ నేనేదో కోర్స్ ఇలా లాంచ్ చేస్తున్నానని చెప్పి కాకుండా, నేను జస్ట్ బ్యాక్ 2 ఇయర్స్ నుండి మాత్రం అంటే లైక్ ప్రీవియస్ 2 ఇయర్స్ నుండి నేను ఇవే రిజల్ట్స్ చూపిస్తున్నా స్టూడెంట్స్‌కి. సో, ఇవే రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి కూడాను. సో, కాబట్టి ఒకటే మీకు ఒకవేళ మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద వన్ ప్రైమరీ కోర్స్, వన్ బెస్ట్ కోర్స్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడున్న కోర్సుల్లో చాలా తక్కువ మనీతో అవుతుందనమాట. ఓకేనా? లేదు మీరు బయట తీసుకోవాలనుకున్నా సరే దేర్ ఆర్ సాయి మీద ఉంది. చాలా బ్రిలియంట్‌గా అంటే లైక్ ఫ్యాకల్టీ ఉన్నారనమాట. అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంకా చాలా ఉన్నాయి. వంశీ ఇన్‌స్టిట్యూట్ గాని ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, అవి కూడా తీసుకోవచ్చు. బట్ ఏంటి అంటే కాస్ట్. నాకు తెలుసు డిప్లొమా ఏదైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్‌గా చాలా లో ఉంటారు కాబట్టి నేను వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం. సో, ఎవరైతే మీరు ఒకవేళ మనీ బాగా ఎక్కువుందనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు కోర్స్ అనేది. ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. లైక్ మిగతా ఉన్నాయి గదా! అవన్నీ తీసుకోవచ్చనమాట. ఓకేనా? సో, హోప్ యూ గైస్ మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, 200 ఈస్ నాట్ ఎ మ్యాటర్. ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లేదు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే నాకు మెసేజ్ చేయండి. డెఫినైట్‌లీ మీకు హెల్ప్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ వెరీ మచ్. జై హింద్.